జన్మభూమిది
అయ్యప్పది జగతోం తోం స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామి తినకపోతోం అయ్యప్పది జగతోం తోం స్వామి తినకపోతోం అయ్యప్పది జగతోం తోం అయ్యప్ప తినకపోతోం స్వామిది జగతోం తోం అయ్యప్ప తినకపోతోం స్వామి స్వామిది కాదు ఇది. ఎవరిది? అయ్యప్ప స్వామి వారి యొక్క భక్తులది. స్వామివారిది ఏమీ లేదు. స్వామివారి ఆరోగ్య మహోత్సవం అనేటువంటి ఎవరి గురించి పెట్టుకున్నదైనా తన గురించి కాకుండా భక్తులకు అందరికి కూడా మేలు చేద్దామనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని ఈ ఆరొట్టు మహోత్సవ కార్యక్రమం పెట్టినాడు. దీని రహస్యం ఏంటి అయ్యా అంటే చాలా చెప్పుకోవచ్చు, దాదాపు 4-5 రోజులు చెప్పుకోవచ్చు. విషయాలు ఆరొట్టు గురించి చెప్పుకోవాలంటే చిన్నగా చెప్పుకుందాం. అంటే మనం ఒక సంకల్పం ఏం చేసినాం, కాయిక మానసిక వాచిక అని చెప్పినాం. కాయిక అంటే మనము చిన్నవాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు కాకుండా తల్లిదండ్రులు కాకుండా ఇష్ట ప్రకారం మాట్లాడితే దాన్ని చేస్తలు అంటాం. తల్లిదండ్రులకు మనం గౌరవించకుండా ఉండటం కానీ ఉల్టా మాట్లాడటం కానీ దీన్ని కాయిక అంటాం. మన చేష్టలన్నీ కూడా తప్పులు ఉంటే. తర్వాత వాచిక మాట్లాడే విధానం కూడా ఎదుటి వ్యక్తికి బాధ కలిగిస్తే. తర్వాత మానసిక అంటే మనసుతో ఏవైనా దోషాలు చేస్తే. ఇవి 3 పాపాలట. మనం చేసే చేష్టలు, మాట్లాడే విధానము, దాని తర్వాత మానసికంగా అనేటువంటి దోషాన్ని హరించాలి. ఈ దోషం మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేస్తారు. స్వాములేని కాదు, ప్రతి మనిషి చేస్తుంటాడు. కొంతమంది చేయకపోవచ్చు, కనీసం రోజు కాకుండా వారంలో ఒకసారి అయినా ఈ 3 తప్పులు చేస్తుంటాడు. ఈ 3 విధానంలో లేదా నెలకు ఒకసారి చేస్తుంటాడు. ఈ 3 పాపాలు మనం మనసులో అంటే మన మనసులో ఉండదు, మన వెనుకనే ఉంటుందా. ఆ పాపం ఉన్నటువంటి ముళ్ళను మనం ఏదైతే పూజ చేస్తుంటామో ఆ పూజ అనేటువంటి సక్రమంగా జరిగే అవకాశం ఉండదు దాదాపుగా. ఎలా అయితే మనం ఒక కంప్యూటర్ మనం నడిపిస్తే అందులో వైరస్ వస్తే మనం కొత్త సాఫ్ట్వేర్ వేద్దామంటే ఏమవుతుంది, రాదు. వైరస్ తీసేస్తేనే మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే మన పాపాన్ని తొలగిస్తేనే మనం చేసే పూజలలో సత్ఫలితాలు వస్తాయి. ఆ దృష్టిలో పెట్టుకొని కలికాలంలో చాలా వరకు వేస్తారేటువంటి సందర్భం దృష్టిలో పెట్టుకొని స్వామివారు ఈ ఆరట్టు మహోత్సవం మొదలుపెట్టినారు. అయితే ఆ శబరిమల ఏం చేస్తారు స్వామివారు? శ్రీ ఏకచక్రపుర అయ్యప్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాల నుంచి ఈ ఆరట్టు కార్యక్రమం జరుగుతుంది. శబరిమలలో ఏ రోజైతే జరుగుతుందో ఈ ఆరట్టు కార్యక్రమం ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ మన భీమునిగుట్ట వద్ద నుంచి రాకాశపేట ఊళ్ళోంచి ఊరేగింపుగా వెళ్ళి పెట్టితుల్లి ఆడుకుంటూ పసుపాకు వద్ద పంపానదిగా భావించి అక్కడ స్వామివారికి అభిషేకాలు చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ సన్నిధానంకి వచ్చి సన్నిధానంలో పడిముట్టించి భోజన కార్యక్రమాలతో ఈ ఆరట్టు కార్యక్రమం ముగుస్తుంది. దీనికి స్వాములందరూ భక్తులందరూ పెద్ద ఎత్తున సహకరించి కార్యక్రమం విజయవంతం చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.